గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బావా, నా బాకీ తీర్చడం కోసం నువ్వు పడుతున్న బాధలు చూస్తుంటే అన్న మాట నిలబెట్టుకునేందుకు అష్టకష్టాలు పడ్డ హరిశ్చంద్రుడు జ్ఞాపకం వస్తున్నాడు నాకు. ఎంతకు నువ్వు చెప్పేదేమిటి? ఏముంది, నువ్వు హరిశ్చంద్రుడివి, మా నాన్నేమో విశ్వామిత్రుడు. నేను నక్షత్రకుండా అయిపోయాను అనవసరంగా. ఇదిగో ఇదంతా నాకు అనవసరం. నువ్వు మార్వాడి దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా అప్పు చేసేయి. పుట్టిన ప్రతి చోట అప్పు చేశాను బాబు. నీ ప్రయత్నాలన్నీ ఫ్లాప్ అయ్యాయి కాబట్టి ఓ సూపర్ హిట్ ఐడియా చెప్తాను. ఏమిటి? దీనికి ఆడియన్స్ అంతా కావాలి. అత్తయ్య, అక్కయ్య, నా ఓన్ వైఫ్ సావిత్రి, ఓయ్ మేనలుడు, ఆడియన్స్ మొత్తం వచ్చేయండి. కమాన్. బావ కష్టాలన్నీ గట్టెక్కిపోవడానికి నేను 70mm ఐడియా ఇస్తున్నాను. అందరూ జాగ్రత్తగా వినండి. పెద్దాపురం బసవయ్య గారి అమ్మాయిని మన రాజుకిచ్చి పెళ్లి చేసేస్తే వాళ్ళు భారీ ఎత్తున కట్నం ఇస్తారు. దాంతో ముందు నా కట్నం బాకీ తీర్చేయచ్చు. మన సరస్వతి పెళ్లి చేసేయచ్చు. మిగిలిన బ్యాలెన్స్ డబ్బుతో ఓ కిళ్ళి కొట్టు పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయికి ఓ కన్ను గుడ్డి, ఓ కాలు కుంటి. వెధవ సలహాలు ఒక నోరు మూసుకో. మా రక్తం ఓడ్చైనా సరే నీ కట్టిన డబ్బులు నీకు సెటిల్ చేస్తాం. అంతవరకు తేరగా తింటూ కూర్చో. అంతేగాని ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు మాత్రం ఇవ్వకు. జాగ్రత్త. ఏమిటన్నయ్యా, మనిషి అంత మనిషి మీ బావను పట్టుకొని వాడంతంత మాట్లాడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఓరే, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఇంటి అల్లుండి పట్టుకుని అట్ట ఎత్తి పొదేస్తే ఆడికి కాస్త గడ్డి పెట్టలేవు. లలిత, ఎండలో అలిచిపోయి వచ్చాడు, వెళ్ళి వాడికి అన్నం పెట్టు. అమ్మో అమ్మో, అయ్యో. ఏమండి, మీ ఎలకలతో పనే ఉందండి. వాళ్ళు ఇంత అవమానించిన తర్వాత ఇంకా ఇక్కడ ఎందుకండి? పదండి, పోదాం. ఈ అవమానం నా ఒక్కడిది కాదు. ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాల్లో అత్తవారిళ్లలో సెటిల్ అయిపోయిన అల్లుళ్ళందరిదీను. అసలు నన్ను అవమానించిన రాజుగాడు కాదే, మీ అన్నయ్య. ద్రౌపదీదేవి చీరల్ని దుశ్శాసనుడు లాగాడు, కానీ తప్పు వాడిది కాదు, వాడికి ఆర్డర్ వేసిన దుర్యోధనుడిది. మీ అన్నయ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా చూస్తూ ఊరుకుంటాడా? మీ అన్నయ్య నా కట్నం బాకీ తీర్చేసినా సరే నేను ఇక్కడి నుంచి కదలను. నా కక్ష తీరే వరకు ఇక్కడే ఉంటాను. ఇక మీదట విశ్వామిత్రుడు నేనే, నక్షత్రకుడు నేనే. తాళం తిప్పితే వచ్చి ఈనపెట్టు చూసాం కానీ నంబర్లు తిప్పితే వచ్చి ఈనపెట్టి నీ ఇంట్లోనే చూసాం. ఏ నంబర్ కింద ఏదెడితే పెట్టి తెరుచుకుంటుందో చెప్పే. నీ బెదిరింపులకు నేను లొంగను. ఆ నంబర్లు నేను చెప్పను. 4 రోజుల పాటు కడుపు కాల్చేస్తే దెమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేస్తుంది. అప్పుడు నువ్వే చెప్తావు ఇంపాసిబుల్. ఈ కుండంతా 4 రూపాయలమ్మా. 40 పైసలు కుండ 4 రూపాయలా? ఇదేం బంగారం కుండ? ఆయన తొక్కేది మట్టా బంగారమా? ఇంతైతే ఎవరు కొంటారు? వద్దులే, వస్తా. కుమారరామన్న దగ్గర నీ ఉద్యోగం ఏమిటట? మాట్లాడమే. కుమారరామన్న దగ్గర నీ ఉద్యోగం ఏమిటి? మట్టి తొక్కటం, అతను తయారు చేసిన కుండాల్ని ఎండలో ఆరబెట్టడం, కాలిన కుండాల్ని బండి మీద సెంటర్కి చేర్చడం. అది. నువ్వు చదివిన చదువేమిటి? నీ మీద మేము పెట్టుకున్న ఆశలేమిటి? నువ్వు చేసిన నిర్వాకం ఏమిటి? అతను నన్నేమీ అప్లికేషన్స్ పెట్టమని లేదు, పోస్టల్ అడ్రస్ జత చేయమని లేదు, వెధవ ప్రశ్నలు వేసి ఇంటర్వ్యూ తీసుకోలేదు, రికమెండేషన్ తెచ్చావా అడగలేదు, లంచం ఇస్తావా అడగలేదు. నన్నుగా గౌరవించి నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు. కానీ నీ పెద్ద కొడుకు మట్టి తొక్కుతున్నాడంట గాని ఊరంతా మీ నాన్నగారిని అడుగుతుంటే ఆయనకెంత నామోషిగా ఉంటుందో ఒకసారి ఆలోచించావా? అమ్మా, ఎటువంటి వంశంలో పుట్టాడు, ఎటువంటి మహారాజుకు మనవడని పెంచుకున్నాడు. అసలు నేను చెప్పేది ఏంటంటే
ఇలాంటి అప్రదిష్ట పనులకు తలపెడితే ఈ ఇంట్లో ఇంకా పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు. వాళ్ళని చేసుకోవడానికి ఎవడైనా ముందుకొస్తాడా? ఏ మా చెల్లి పెళ్లి చూపు సమయంలో మీరు వచ్చి పెంట చేశారే, అప్పుడు లేదా ఈ అప్రదిష్ట? నాన్న, ఏమీ చెయ్యకుండా మీకు భారంగా ఉండే కంటే ఏదో ఒక పని చేసి ఇంత సంపాదించడం నా బాధ్యత అనుకున్నాను, సంపాదిస్తున్నాను. అక్కడ మట్టి తొక్కుతున్నట్టు ఇంట్లో ఎందుకు చెప్పు? అందరూ బాధపడతారనుకున్నప్పుడు మీరెందుకు ఆ పని చేయాలి? చేశారే అనుకోండి, ఆ సంగతి చెప్పకుండా ఎందుకు దాచిపెట్టాలి? మా అమ్మా నాన్నల విషయం తెలిసిన, మా ఇంటి పరిస్థితి తెలిసిన నువ్వు ఇలా మాట్లాడు. మా ఇంట్లో సంపాదించేది మా నాన్న ఒక్కడు, తినేవాళ్ళు 10 మంది. ఆయన సంపాదించే ప్రతి రూపాయి వెనుక ఆయన పడే కష్టం, ఆవేదన నాకు తెలుసు కాబట్టే ఆయనకి ఈ విషయం తెలియకుండా దాచిపెట్టాను. కట్నం ఇవ్వలేదన్న నెపంతో ఒకవైపు నుంచి మా మావయ్య బాధ పెడుతుంటే మరోవైపు నుంచి అప్పులు వాళ్ళు బాధిస్తున్నారు. ఇలా ఇంటా బయట అనేక బాధలతో నలిగిపోతున్న మా నాన్నగారికి ఒకరోజు దారిలో 5,000 రూపాయలు దొరికాయి. మొత్తం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించాను. దానిలో ₹1 కూడా నేను ముట్టుకోలేదు. ₹1 కూడా నేను ముట్టుకోలేదు. ₹1 కూడా. ఏమండి, అసలేం జరిగిందండి? లలిత, నువ్వు ఎన్నోసార్లు నన్ను ధర్మరాజు ధర్మరాజు అంటూ ఉంటావు. కానీ ఇవాళ నీ ధర్మరాజు దొంగతనం చేశాడు. మీరు దొంగతనం చేశారా? అవును లలిత, అందులో ₹10 కాజేశాను. ఏమండి, ఎందుకు తెలుసా? మన అబ్బాయి ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టడానికి. ఎన్నడూ రాని ఉద్యోగం ఈసారైనా వస్తుందేమోనన్న ఆశ. లలిత, ఇంకెప్పుడు నన్ను ధర్మరాజు అని పిలవకు. లేదండి, ఇప్పుడు మీరు నిజంగా ధర్మరాజు. అశ్వత్థామాత కుంజరాహ అని ధర్మరాజు అంతటి వాడు అబద్ధం ఆడాడు. అది ఆపద్ధర్మం లలిత. ఇది ఆపద్ధర్మమేనండి. మన బిడ్డ కోసం మీరు చేసింది ఆపద్ధర్మమే. మా అందరి అవసరాలు తీర్చడానికి అంకితమైపోయిన మనిషి మా నాన్న. అలాంటి మనిషి కోసం నేను మట్టి తొక్కడమే కాదు, ముష్టెత్తుకునైనా సరే మా ఇంటి బాధ్యతను కొంతవరకైనా స్వీకరించాలా లేదా? ఇప్పుడు చెప్పు, నేను చేస్తున్న పని తప్పంటావా? ఆ విధముగా రామలక్ష్మణులు అడవికి బయలుదేరిన వారు ఏంటబ్బా? ఓ చిన్న సచ్చినాడా, ఆ పెద్ద సచ్చినాడేమో మట్టి తొక్కుతున్నాడా, వీడేమో పాచి ఊడుస్తున్నాడా? వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందమ్మా? ఇంతకీ నేను పని మనిషిని ఎందుకు పెట్టినట్టు? అబ్బాయి, ఏంటమ్మా? నువ్వు ఆఫీస్కి వెళుతున్నావల్లే ఉంది. పెళ్లి దగ్గరకు వచ్చింది కదా, పనులన్నీ తొందరగా జరగాలి. అప్పడాలు చెయ్యాలి, ఒడియాలు పట్టాలి. ఓ 400 ఉంటే అమ్మాయికి ఇవ్వు. అమ్మా, ఆఫీసులో లోన్కి అప్లై చేశాను, అది రాగానే ఇస్తాను. అదేమిటన్నయ్య, అయ్యవారు వచ్చే వరకు అమావాస్య అవుతుందా? తెలిసిన వాళ్ళ దగ్గర ఏ చేబదులో తీసుకుని ఈ పని కాస్త జరిపించు. వెళ్ళిదు. ఏమిటండి, నీకు మధ్య ఏమన్నా పోయిందా? మన బాకీ తెచ్చుకున్న వాళ్ళని పెళ్లి పనులు చేసుకోమంటావేంటి? అయ్యో రామ, పెళ్లి చూపుల రోజు మీరేమన్నారు? మా కట్నం బాకీ తెచ్చకుండా ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరగటానికి వీల్లేదన్నారా? ఇప్పుడు ఈ పెళ్లి జరిగిందనుకోండి, దానికి ముందు మన బాకీ తీరుస్తారన్నమాటేగా. అమ్మని, నువ్వు అసలు రాజకీయాల్లో దిగాల్సిందానివే, పొరపాటున అందుకట్టుకున్నావు. సమయానికి వచ్చారే పిల్లలారా, మీ పెళ్లి పనులు మేము అందుకోవద్దు, అలాగే మా ఇంట్లో పనులు కూడా. రండి రండి. అమ్మా, ఇదిగోనమ్మా నా మొదటి జీతం.
జీతమా? అబ్బా, కూలి డబ్బులకి ఎంత గొప్ప పేరు పెట్టావురా సావిత్రి. అది ఇప్పుడు తప్పుడు మాట ఏమందే? మట్టి తొక్కాడని మందలించి 4 రోజులు కాలేదు. ఈలోగా వారు డబ్బు తీసుకొచ్చి ఇదిగోనమ్మా జీతమంటే తగుదనమ్మా అని పుచ్చుకుంటివి. ఎంత బతుకు బతికి ఆఖరికి ముష్టి డబ్బులతో కూడి తింటావా? అమ్మా, ఆ డబ్బులు ఇలా పారేయండి. కష్టపడి సంపాదించిన డబ్బులకు విలువేమిటో మీలాంటి వారికి తెలియకపోవచ్చు. ఈ ఇంట్లో పనికి నాకు తిండి అక్కర్లేదు, వేరే జీతం అక్కర్లేదు. ఆ ముష్టి కూల్ డబ్బులు ఇలా పడేయండి. ఇదిగో భార్యాభర్తల మధ్య ఉండవలసిన అవగాహన చూపించు. నువ్వు ఈ ఇంటికి పని మనిషివైనా నాకు నా మనిషివి. కోపం వచ్చి గట్టిగా కొడదామంటే చచ్చిపోతావేమో అని భయం. బాబు నాయనా అంటే మొండుకెత్తనావు. మమ్మల్ని బాధ పెట్టకుండా చెప్పే గురువా. చెప్పే గురు. మనవడక చూసావా, పరాయి సొమ్మంటే పరిసిగుంటాడు కూడా ఎలా సత్తా పడిపోతున్నాడో. ఎంతమందిని బాధ పెట్టడం భావ్యం కాదు గురువా. అలో చెప్పే గురువు. ఉన్న ఒక్క కూతురు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నేను వెతికించలేదు, పేపర్ ప్రకటన కూడా ఇవ్వలేదు. అంత ముండేవాడిని మీ బెదిరింపులకు నేను లొంగుతానా? గురువా మాట నా చెప్తాను. ఈ మొండిఘాటంగాడికి కూతురు ఉందంటున్నాడుగా, ఈడు పేపర్లో ప్రకటన ఇవ్వకపోయినా ఈ తరపున మనం ప్రకటించేస్తే ఆ కూతురు ఇంటికి చేరిపోద్ది. ఆ తర్వాత స్వామియే శరణం. వెరీ గుడ్ వెరీ గుడ్. హలో నవ్వకే బాబు, కుర్రోడు దొరుచుకుంటాడు. ఆ నవ్వేదో ఇనపెడి దగ్గర నవ్వు, ఓపెనింగ్ గా నవ్వుద్ది. ఇదేమిటండి, నా చేతి గాజులు లెక్క పెడుతున్నారు? ఈవేళ మార్నింగ్ ఇంటర్వ్యూలో ఎవడో రవిరాజ్ అట, సార్ మీరు ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నారు, నేను తిరగబడి ఒక క్వశ్చన్ అడిగితే జవాబు చెప్పగలరా అన్నాడు. ఏమిటి అన్నాను. రోజు అన్నం వడ్డించే మీ ఆవిడ చేతుకున్న గాజులెన్ని అన్నాడు. ఫ్యాంటాస్టిక్ డాడీ. ఎవరతను? ఎవరు? రవిరాజా. తిరగబడి అటువంటి ప్రశ్న వేయాలనే థాట్ రావడం ఉంది చూసారు. దాట్స్ గ్రేట్. హీస్ రియల్లీ ద హీరో ఆఫ్ ద ప్రెజెంట్ సొసైటీ. జయ షట్ అప్. నీ తండ్రి వైపు తిరగబడిన వాడు నీకు హీరోగా కనిపిస్తున్నాడా? నాలాంటి వాడి కాళ్ళ చుట్టూ దేహి ఉద్యోగం ఇవ్వండి బ్రతుకుతామని ప్రదక్షిణాలు చేసే ఒక నిర్భాగ్యుడు నీ దృష్టిలో హీరో ఆఫ్ ది ప్రజెంట్ సొసైటీయా? నీ చదువు ఎన్ని వెర్రతల్ల వేస్తోందంటే, అవునులే నువ్వు తిరగడానికి ఒక కారు, వీలైనంత ఖర్చు పెట్టుకోవడానికి బ్యాగ్ నిండా డబ్బు, నువ్వేది అడిగితే అది క్షణాల మీద సమకూర్చే తల్లిదండ్రులు, ఏసీ రూమ్లు, సోఫా బెడ్లు, తినడానికి ఖరీదైన భోజనం, ఇవన్నీ ఉంటే నీకు మంచేమిటో చెడ్డేమిటో ఏమాత్రం తెలియడం లేదు. అదే చాలీ చాలని తిండి, చాలీ చాలని బట్ట, బ్రతుకుతున్నామో చస్తున్నామో అర్థం కాకుండా బ్రతుకుతున్న ఏ దౌర్భాగ్యుల ఇళ్లలోనో 4 రోజుల పాటు ఉంటే తెలుస్తుంది. అక్కర్లేదు, పిలవక్కర్లేదు. ఆకలేస్తే అదే వస్తుంది. ఏసీ రూమ్లు, సోఫా బెడ్లు, తినడానికి ఖరీదైన భోజనం, ఇవన్నీ ఉంటే నీకు మంచేమిటో చెడ్డేమిటో ఏమాత్రం తెలియడం లేదు. అదే చాలీ చాలని తిండి, చాలీ చాలని బట్ట, బ్రతుకుతున్నామో చస్తున్నామో అర్థం కాకుండా బ్రతుకుతున్న ఏ దౌర్భాగ్యుల ఇళ్లలో 4 రోజుల పాటు ఉంటే తెలుస్తుంది. అక్కర్లేదు, పిలవక్కర్లేదు. డాడీ, బయటికి వెళ్ళి బతకలేనని కదా మీరు అన్నారు. అలా బతకలేని నిరూపించుకున్న రోజునే తిరిగి మిమ్మల్ని కలుస్తాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.